హలో ఎవ్రీవన్. ఈ పోటీ ప్రపంచంలో అకాడమిక్స్ వేటలో పడిపోయి పిల్లలందరూ కూడా ఫిజికల్ ఫిట్నెస్కి దూరం అవుతున్నారు. పేరెంట్స్గా మనం ఇది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇట్స్ అ బిట్టర్ ట్రూత్, కంపల్సరీ ఒప్పుకోవాల్సిందే. సో అందుకని చెప్పేసి మనము పక్కన పెట్టడానికి కూడా లేదు. ఎందుకంటే హెల్దీ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డైజ్డ్ ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీ కాబట్టి, సో పిల్లలకి పర్ఫెక్ట్ అకాడమిక్స్తో పాటుగా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇవ్వాలి. సో దాట్ ఇండైరెక్ట్లీ లీడ్స్ టు మెంటల్ స్టెబిలిటీ కూడా కదా. సో అందుకని చెప్పేసి ఇదైతే నేను మా బాబు ఆరుష్ని బ్యాడ్మింటన్లో జాయిన్ చేశాను. యాక్చువల్లీ తను కంప్లీట్గా తన విల్లింగ్తోనే జాయిన్ చేశాము. సో ఇక్కడైతే బేసిక్ ఎక్సర్సైజెస్ చేపిస్తున్నారు క్లాస్ స్టార్ట్ కావడానికి ముందు, అంటే యాక్చువల్ గేమ్ రూల్స్కి వెళ్ళడానికంటే ముందు. సో మినిమం ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా, ఎక్సర్సైజెస్ లేకుండా బాడీకి మనము ఎంత అకాడమిక్స్ అందించినప్పటికీ కూడా ఇట్ కెనాట్ రిసీవ్. కాబట్టి మనం ఎంతవరకు జస్టిస్ చేస్తున్నాము మన పిల్లలకి? అకాడమిక్స్ వేటలో పడిపోయి ఈ పోటీ ప్రపంచంలో అన్నిట్లో ముందుండాలనే తపనతో అకాడమిక్స్ని రుద్దుతున్నామా? ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి గేమ్స్, ఫిజికల్ ఫిట్నెస్కి కూడా ప్రయారిటీ ఇస్తున్నామా అని ప్రతి పేరెంట్ కూడా ఆలోచించుకోవాల్సిందే.